నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. రెండు రాష్ట్రాలు, రెండు పార్టీలు, రెండు కుటుంబాలు, కొట్లాటలు, అంతర్గత కుమ్ములాటలు, నెత్తిన పెట్టుకున్న ప్రజలే నేలకేసి కొట్టిన పరిస్థితి. ఈరోజు ఒక సంచలన విషయం, బీఆర్ఎస్ పార్టీ నుంచి కవితను సస్పెండ్ చేయడం, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుంది అన్న కారణంతో కవితను బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఇక ఆంధ్రప్రదేశ్లో ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా వైఎస్ కుటుంబం ఎడముఖం పెడముఖం. షర్మిల ఆయన ఘాటు వద్ద నివాళులర్పించి వెళ్ళాక జగన్మోహన్ రెడ్డి గారు రావడం, ఆ తర్వాత ఆయన నివాళులర్పించి వెళ్ళడం. మరి ఇద్దరు కొడుకు కూతుల మధ్య ఉన్నటువంటి పరిస్థితిని చూసి మరి విజయమ్మ గారు కూడా నలిగిపోతున్నటువంటి పరిస్థితి. ఓవరాల్గా మరి రెండు పార్టీల గురించి, ఈ రెండు కుటుంబాల గురించి ఈరోజు డిబేట్లో చర్చించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. సార్ సత్యమూర్తి గారు, ఈరోజు రెండు న్యూస్లు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఆలోచింపజేసే విధంగా ఉన్నాయి. ఒకటి తెలంగాణలో కవిత గారి సస్పెన్షన్, ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి ఈరోజు వర్ధంతి సందర్భంగా ఇద్దరు కూడా ఎడముఖం పెడముఖంగా ఉండడం. అంటే ఇది గతం నుంచి కూడా జరుగుతున్నప్పటికీ ఇప్పటికీ కూడా మరి వాళ్ళిద్దరి మధ్య సయోధ్య కుదరకపోవడం, విజయమ్మ గారిని కూడా ఏదో ఆయన నెగ్లెక్ట్ చేశాడు అన్న వార్తలు కూడా బయటకు వస్తూ ఉన్నాయి. సో మీ అభిప్రాయం ఏంటి సార్, ఇలా చెల్లెలిద్దరు కూడా బలవడానికి? ఇక్కడ మనం ఆలోచించాల్సిన ముఖ్య విషయం, మనం చర్చించాల్సిన అతి ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే, తెలంగాణ ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు తప్పు చేశారు. తెలంగాణ ప్రజలు అధికారం ఇవ్వటం వల్ల బీఆర్ఎస్ పార్టీలో అన్నా చెల్లెళ్ళ మధ్య తగాదా వచ్చింది. అధికారం లేనప్పుడు తెలంగాణ కోసం అన్నా చెల్లెళ్ళు ఇద్దరు కలిసి పోరాటం చేశారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డికి అధికారం రానంత వరకు అన్నా చెల్లెళ్ళు ఇద్దరు కలిసి చక్కగా అన్న వదిలిన బాణం అని ముద్దు ముద్దుగా మాట్లాడుకుంటూ ఎన్నికల ప్రచారం చేసుకుంటూ తిరిగారు. తెలంగాణ ప్రజలు తప్పు చేసి కేసీఆర్ని గెలిపించడం, ఆంధ్రప్రదేశ్ ప్రజలు తప్పు చేసి జగన్మోహన్ రెడ్డిని గెలిపించడంతో ఈ అన్నా చెల్లెళ్ళ మధ్య తగాదాలు వచ్చినాయి. అధికారం ఉండబట్టి కేటీఆర్ కవిత కొట్టుకున్నారు వాటాల దగ్గర. అట్లాగే ఆంధ్రప్రదేశ్లో అధికారం రావటం వల్ల జగన్మోహన్ రెడ్డి, షర్మిల కొట్టుకున్నారు. అందుకని తెలంగాణ ప్రజలు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ మళ్ళీ ఆ తప్పు చేయమాకండి. ఇంకెప్పుడు వీళ్ళిద్దరికీ, ఈ రెండు పార్టీలకి అధికారం ఇవ్వమాకండి. మీరు మళ్ళీ ఓటేస్తే అన్నా చెల్లెళ్ళు మళ్ళీ వాటాల దగ్గర కొట్టుకుంటారు. అందుకని ఆ సమస్య లేకుండా మీరు చక్కగా ఈ రెండు పార్టీలని దూరం పెడతాం బెటర్. కొట్టుకుంటున్నది ఎందుకు? ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అన్నా చెల్లెళ్ళు కానీ, తెలంగాణలో అన్నా చెల్లెళ్ళు కానీ అధికారం ఉండంగా ప్రజాధనం కొల్లగొట్టి అందులో వాటాల కోసం కొట్టుకుంటున్నారు. ఇది సింపుల్గా ఒక సెంటెన్స్లో చెప్పాలంటే, ఎప్పుడైతే ఈ కాళేశ్వరం మీద పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఇవ్వటం, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంక్వైరీకి ఆదేశించటం, ఇవన్నీ జరిగినాయో మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని చెప్పేశారు. అవినీతి జరిగింది, ఆ అవినీతికి మా నాన్న కారణం కాదు, హరీష్ రావు కారణం అని చెప్పేసింది. అంటే డైరెక్ట్గా అన్న మీద చెప్పలేక బావ మీద చెప్పింది. అక్కడ చూస్తూనే ఉన్నాం మనం, ఆస్తులు తగాదా. ఆస్తులు ఏదో పెద్ద అందరూ కలిసి, వాళ్ళిద్దరూ కలిసి కష్టపడి వ్యవసాయం చేసి దుక్కి దున్ని నాట్లేసి పంట పండించి లాభాలలో ఆస్తులు కొనుక్కున్నట్టుగా ఫీల్ అవుతున్నారు. అన్నీ అక్రమాస్తులే అక్కడ కూడా. తండ్రి అధికారంలో, కాకపోతే ఏంటంటే తండ్రి అధికారంలో ఉన్నప్పుడు కొల్లగొట్టిన ఆస్తులు అవి. ఆ ఆస్తులు పెట్టుకొని ఆస్తుల్లో మాకు వాటా అంటాం, మాకు ఆ వాటా ఇవ్వలేదని చెప్పి తల్లి మీద కేసులు వేయటం. ఆ తల్లి ఇవాళ మీరు ఇడుపులపాయ గురించి చెప్పారు కదా, ఆ ఇడుపులపాయ దగ్గరికి తల్లి వెళ్తే, జగన్మోహన్ రెడ్డి వెళ్ళినప్పుడు తల్లి ఉంటే, ఆ తల్లిని చూసి అసలు పలకరించను కూడా పలకరించటం పక్కన పెట్టు, ఆమెను చూసి అసలు ఆమె వచ్చి అమ్మో నా కొడుకు, అమ్మో నా కొడుకు అని చెప్పి మీద పడి ముద్దులు పెడితే ఆయన తుడుచుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. పో నువ్వేంటి పక్క పో అని. ఏంటి అంటే ఆమె చెల్లెల వైపు ఉంది, ఈయన కోపం అది.
అంటే ఈ దగ్గర ఆస్తి కొట్టేసి చెల్లెలకి ఇద్దామని అనుకుంటున్నది. అందుకని అసలు నాకు ఈ తల్లే వద్దు పో అంటున్నాడు ఆయన జగన్మోహన్ రెడ్డి. చెల్లి వద్దు పో అన్నాడు, అది పాత వార్త. ఇవాళ లేటెస్ట్గా తల్లే నాకు వద్దు పో అని చెప్పి పబ్లిక్లో వీడియో తీస్తున్నారు. ఆ వీడియోలు కావాలంటే వీడియో సర్క్యులేషన్లో ఉంది. అసలు ఈ తల్లికి వెళ్ళి మనకేమొద్దు అంటున్నాడు. అంటే మీకు వీళ్ళకి అన్నదమ్ములు, తెలంగాణలో అన్నా చెల్లెళ్ళు కానీ, ఆంధ్రాలో ఈ అన్నా చెల్లెళ్ళు కానీ, వీళ్ళందరూ ఏంటి అంటే అధికారాన్ని అడ్డం పెట్టుకొని రకరకాలుగా ఇప్పుడు మళ్ళీ అధికారం కావాలి. ఇప్పుడు కవిత తెలంగాణలో సపరేట్ పార్టీ పెడుతుందిట. అంటే ఇంకా కేటీఆర్, హరీష్ రావు ఒక పార్టీలో, ఇంకా కవిత ఇప్పుడు మళ్ళీ బల ప్రదర్శన. అక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా అంతే కదా. జగన్మోహన్ రెడ్డి ఒక పార్టీ పెట్టుకున్నాడు, షర్మిల వెళ్ళి కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షురాలు. ఏంటి ఈ కుటుంబాన్ని, ఇవేంటి? ఇదేమి ఈ 2 రాష్ట్రాలు వీళ్ళ ఆస్తులు అనుకుంటున్నారా? వీళ్ళ అక్రమాస్తులు అనుకుంటున్నారా? ఇది మొత్తం 2 పార్టీ. అక్కడ విజయలక్ష్మికి అవమానం ఇడుపులపాయలు. తెలంగాణలో కేసీఆర్ ఆయనే సంతకం పెట్టి కూతుర్ని పార్టీ నుంచి సస్పెండ్ చేశాడు. కేసీఆర్ కూతుర్ని పార్టీ నుంచి ఎప్పుడు సస్పెండ్ చేయాలి? మామూలుగా ఆలోచిస్తే కూతుర్ని ఎప్పుడు సస్పెండ్ చేయాలి? మద్యం ముడుపుల కేసులో వచ్చింది కదా, ఢిల్లీ లిక్కర్ కేసులో. అప్పుడు సిబిఐ అరెస్ట్ చేసినప్పుడు సస్పెండ్ చేయాలి. అప్పుడు చర్చ కూడా నడిచింది. అదే కవిత ప్లేస్లో ఇంకెవరున్నా చేసేవాడు కదా. నువ్వు అప్పుడు చేయలే, ఇప్పుడు ఎందుకు చేసావు? కొడుకుని తిట్టాడు కాబట్టి చేసావు. కొడుకుని తిట్టింది కాబట్టి అంటే నీకు కొడుకు ఇంపార్టెంట్, కూతురు కాదు. ఏంటి ఈ వైర్ రాజకీయాలు ఇవి? ఈ మానవ సంబంధాలే లేవు. వీళ్ళు ఇంకా రాజకీయ నాయకులేంటి? వీళ్ళకి ఈ సమాజం పట్ల, సమాజంలో అట్టడుగు వర్గాల పట్ల వీళ్ళకి ఆపేక్ష ఏముంటుంది? వీళ్ళు ఏం పని చేయగలుగుతారు? డివిఎస్ గారు, ఇప్పుడు 2 రాష్ట్రాల్లో కూడా ఇటు కేసీఆర్ కావచ్చు, అటు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, ఒక సొసైటీలో ఒక పేరు అంటే కింద స్థాయి నుంచి కొంచెం రాజకీయాలు నిలదొక్కుని వాళ్ళకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. సో వాళ్ళ పిల్లల విషయానికి వచ్చేసరికి ఈ విధంగా పదవుల కోసం, ఆస్తుల కోసం అంటే రిలేషన్ని, బ్లడ్ రిలేషన్ని కూడా కాదనుకునే పరిస్థితి. అసలు ఇలాంటి సిచ్యువేషన్స్ గతంలో ఎప్పుడైనా ఉన్నాయా? ఈ విధంగా మరి అంటే ఈ 2 రాష్ట్రాల్లో మీరు గమనించినట్టయితే ఇక్కడ చెల్లెళ్ళు బలైపోయారు అంటారా, లేదు అంటే అన్నలు తీసుకున్న నిర్ణయం కరెక్టే అంటారా? మీ ఉద్దేశం ఏంటి? వ్యక్తులు వాళ్ళ ప్రైవేటు జీవితాలు వాళ్ళ సొంతం. పబ్లిక్లోకి వస్తే మరి నిలదీస్తారు, ప్రశ్నిస్తారు. ఇది పబ్లిక్ లైఫ్లో ఉన్న ఫ్యామిలీస్. ఇవి రాజకీయంలోకి వచ్చారు. ఇప్పుడు అటు కల్వకుంట్ల కుటుంబం, ఇటు వైఎస్ కుటుంబం. ఇది ఘర్కి కహాని అనుకుంటే కుదరదు. ఇదేంటిది? మీరు జగన్ గారికి కహాని, కేసీఆర్ గారికి కహాని ఇవాళ ప్రజలు ఎందుకు చర్చిస్తున్నారంటే మీరు పబ్లిక్ లైఫ్లో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లో రాలేదనుకో, ఆయన వ్యాపారంలో చెల్లికి మోసం చేసినా ఎవరు అడగరు, ఎవరు చర్చకు పెట్టరు. కేసీఆర్ అయినా అదే. ఇప్పుడు ఆయన కూతుర్ని కుటుంబం నుంచి వెళ్ళేశాడు అనుకో, ఇక్కడ సంబంధం లేదు. ఇప్పుడు వాళ్ళ పార్టీ నుంచి వెళ్ళేశాడు. అంటే ఒక రకంగా చెప్పాలంటే రాజశేఖర్ రెడ్డి చచ్చిపోయి బతికిపోయాడు, కేసీఆర్ బతికొండి చచ్చిపోతున్న పరిస్థితి అనమాట. అంటే నరకమే కదా. ఇక్కడ ఏంటి అంటే ఇప్పుడు కొడుకుల కోసం కూతుళ్ళని ఇవాళ రోడ్డు పాలు చేస్తారా? ఆ రోజు ధృతరాష్ట్రుడు, దుర్యోధనుడు కోసం మరి నువ్వు కళ్ళు మూసుకుంటే కురుక్షేత్రం జరిగింది. ఇప్పుడు ఇదేంటిది? ఇప్పుడు కవితను వీళ్ళ బహిష్కరిస్తే మీ పార్టీ బతుకుద్దా? పార్టీ బతుకు కోసం కూతుర్ని బహిష్కరించావా? ఎలా చూడాలి? ఆమె అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక ఈ బహిష్కరణ వేట. ఆమె ఒకటే క్వశ్చన్ చేసింది, ఏంటి? మా నాన్న దేవుడు అంది. అందుకనా ఈ బహిష్కరణ? అంటే దేవుడు కాదేమో, దేవుడు చుట్టూ దెయ్యాలు చేరే అంది. ఆ దెయ్యాల పేర్లేదో బయట పెట్టింది వాళ్ళు. హరీష్ రావు ఒక దెయ్యం, సంతోష్ ఒక దెయ్యం అని. అంటే ఇప్పుడు ఈ సస్పెన్షన్, ఈ బహిష్కరణ అనేది కేసీఆర్ ఆయన తీసుకున్న నిర్ణయమా? ఆ స్టాంప్ దెయ్యాలు తీసుకున్న నిర్ణయమా? సమాధానం చెప్పాల్సింది ఎవరు? దేవుడు నోరు తెరవట్లా. దేవుడు అసలు ప్రెస్ మీట్ పెడతల్లా, బయటికి రావటల్లా. ఆయన అట్లా శిలలాగా ఉండిపోతే ఎలా? ఇది కొడుకు కూతురు పంచాయితీ. తండ్రి బతుకున్నాడు కదా,
సెటిల్ చేసేసుకుంటే అయిపోతుంది. ఏంటి కూతురు కష్టం అని విచారించాడా కేసీఆర్? కొడుకు చేసిన అన్యాయం ఏంటి? అసలు ఢిల్లీలో ఏం జరిగింది? కవిత జైల్లో ఉన్నప్పుడు మనమేమనుకున్నాం, కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీలో మకాం వేసి అబ్బా ఎంత ఇబ్బంది పడుతున్నారో, ఎంత ఆవేదన చెందుతున్నారో, ఆమెను బయటకు తీసుకురావడం కోసం ఎన్ని పాటలు పడుతున్నారో అనుకున్నాం. అసలు వీళ్ళ వల్లే ఆమె 5-6 నెలలు లోపల ఉందా, లేకపోతే 53 రోజుల్లో బయటకు వచ్చేసేదా? అదే అనుమానం వ్యక్తం. ఇప్పుడు ఇవన్నీ బయటకు రావాలి. ఇప్పుడు ఇవాళ కవిత ప్రెస్ మీట్ పెట్టి మొత్తం ఓపెన్ అయితే ఇంటి గుట్టు దేనికి చేటు? లంకకి చేటు. ఇప్పుడు విభీషణుడు, రావణాసురుడు ఏదో చరిత్ర ఏదో మనం పురాణాల్లో చదువుకున్నాం. ఇవాళ ఈ కల్వకుంట్ల ఇంటి గుట్టు తెలంగాణకి చేటు అవుతుందా? వైఎస్ ఇంటి గుట్టు ఇవాళ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చేటు అయిందా? అక్కడేంటి షర్మిల, ఆమె ఒక ఏ టైంకి వచ్చి నివాళులు అర్పిస్తుందో ముందే చెప్పాలి. ఆ టైంకి ఈయన వెళ్ళడు. ఈ ఘాట్ దగ్గర ఇదో పెద్ద సినిమా. ఎప్పుడు జయంత్ వచ్చినా, ఎప్పుడు వర్ధంత్ వచ్చినా ఇదో గోల, ప్రతిసారి ఇదే గోల. ఏంటిది? ఇప్పుడు పొద్దున వస్తే ఈయన సాయంత్రం వెళ్ళేవాడు. ఇంకా నయం, ఇప్పుడు పొద్దుననే వెళ్ళారు 1 గంట అటో ఇటుగా. ఆ తల్లి నరకం చూస్తాను. ఒకటే మాట చెప్పింది, ఏమని? ఒక బిడ్డ ఇంకో బిడ్డకి అన్యాయం చేస్తే బాధిత బిడ్డకి అండగా ఉండటం నా ధర్మం అని ఆమె ఓపెన్ లెటర్ రాసింది కదా. ఇప్పుడు అన్యాయం చేసినాడు ఎవరు? సొంత కొడుకు జగన్మోహన్ రెడ్డి. బాధిత బిడ్డ ఎవరు? సొంత కూతురు షర్మిల. ఇప్పుడు ఒకటి జగన్మోహన్ రెడ్డి, సత్యమూర్తి గారు ఒక మాట చెప్పారు, అధికారం వస్తే ప్రేమలు చచ్చిపోతాయా? బంధాలు దూరం అవుతాయా? ప్రజలకు మీరు ఇస్తున్న సందేశం ఏంటి? ఆ 2 కుటుంబాలు, 2 పార్టీల కార్యకర్తలకు ఇస్తున్న సందేశం ఏంటి? మీరు కూడా అమ్మ మీద కేసు వేయమని చెబుతున్నాడా జగన్మోహన్ రెడ్డి? మొత్తం 40% ఓట్లు వేశారన్నాడు. 40% వాళ్ళ అమ్మల మీద కేసులు వేయాలా? చెల్లెళ్ళ ఆస్తులు మింగాలా? ఒక నాయకుడు అనేవాడు ఎలా ఉండాలంటే అతను ఒక మోడల్గా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్స్ ఉంటారు కదా, అంటే వాళ్ళు ఎవరైనా కావచ్చు, రౌడీలు కావచ్చు, గుండాలు కావచ్చు, క్రిమినల్స్ కావచ్చు. అతను అడుగుజాడల్లో నేను నడుస్తూ అందరూ అమ్మల మీద కేసులు వేస్తే, ఇప్పుడు ఇక్కడ కూడా అదే పంచాయతీ. అవినీతి ధనం ఏ విధంగా కుటుంబంలో కుంపట్లు చిచ్చు పెడుతుందనే దానికి ఉదాహరణ. సత్యమూర్తి గారు ఏం చెప్పారు? అధికారం కనుక ఈ 2 పార్టీలకు రాకుండా ఉంటే కమ్మగా అన్న చెల్లెళ్ళు రాఖీలు కట్టుకుంటూ భగిని భోజనం ఏదంటారు, చక్కగా చెల్లింటికి వెళ్ళో అక్కింటికి వెళ్ళో భోజనం చేసి మంచి బంధం ఉండేది. అధికారమే ఈ పార్టీలకి వాళ్ళ చేటుగా మారిందా? అవినీతి, అధికారం మదం తలకెక్కి, అంటే మత్తు అంటే డబ్బు పిచ్చగా వచ్చి పడింది 2 కుటుంబాలకి. ఎప్పుడైతే ఈయన 10 ఏళ్ళు అధికారంలో ఉన్నాడు, అతను 5 ఏళ్ళు అధికారంలో ఉన్నాడు. గమ్మత్తు ఏంటో తెలుసా? జగన్మోహన్ రెడ్డి మరి ఇంకా శాంతం అవ్వలేదు. మొక్కులు తీర్చుకోవడానికి జెరూసలం వెళ్తూనే విమానంలో పంచాయతీ పెట్టాడంట. ఏమని? అయ్యింది ఏదో అయిపోయింది, ఇప్పుడు నాన్న చచ్చిపోయి 10 ఏళ్ళు అవుతోంది, 5 ఏళ్ళు కలిసిమెలిసి ఉన్నాం, పాప్స్ అంటాడా? ఎట పిలిస్తే ఉంది షర్మిల. ఆస్తి ఎగ్గొట్టడానికి ఏ పేరు అయితే ఉంది. అంటే మనం కలిసి ఉన్నాం, అన్నా చెల్లెళ్ళు, మన మధ్య మంచి బంధం ఉంది. రేపొద్దున నా బిడ్డలు నీ బిడ్డలు కలిసి ఉండకపోవచ్చు, నీ కోడలు వచ్చుద్ది, నాకు అల్లుళ్ళు వస్తారు, ఇంకేంటి ఇక పంచాయతీ ఇక ఎడగొట్టుకుందామని అన్నాడంటే ఏంటి? డబ్బు పొరలు ఎలా కమ్మాయి. కళ్ళకి డబ్బు పొరలు కమ్మితే ఇవాళ పేగు బంధాలు తెగిపోతాయి, ఈ రక్త బంధాలు పలచనైపోతాయి. పేగు తెంచుకు పుట్టినాళ్ళమ్మ ఆ తల్లి నరకం చుట్టల్లా. ఇప్పుడు ఏది వాళ్ళ విజయమ్మ కావచ్చు, లేకపోతే అక్కడ ఆమె శోభమ్మ కావచ్చు, ఇక్కడ కేసీఆర్ భార్య. అటు కవితకి చెప్పుకోలేదు, ఇటు కేటీఆర్ని ఒప్పించలేదు. ఎందుకు దేంటి ఏం సాధిస్తారు దీని ద్వారా? కవితని బహిష్కరించి ఆ బీఆర్ఎస్ పార్టీ బావుకునేదేంటి? దెయ్యాల పార్టీగా మారిందా బీఆర్ఎస్? ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ స్పష్టంగా చెప్పింది, ఏమంది? హరీష్ రావు మరి ఎందుకని నెక్స్ట్ క్యాబినెట్లో లేడు?
రెండోసారి ఆయన గవర్నమెంట్ ఫామ్ చేసినప్పుడు హరీష్ రావుని క్యాబినెట్లోకి తీసుకుపోవటానికి కారణం ఈ అవినీతి కుంభకోణం. నీటిపారుదల శాఖ ఇవ్వకుండా వేరే శాఖ ఇచ్చాడు. కారణం అతను మీద పడ్డ ఈ మరక అని ఎవరు చెప్తున్నారు? కవిత చెబుతున్నది. పీసీ ఘోష్ కమిషన్ ఏం చెప్పిందో కవిత కమిషన్ కూడా అదే చెబుతోంది. ఏది అవినీతి జరిగిన మాట వాస్తవం, కుంభకోణానికి పాల్పడ్డారు, 1,00,000 కోట్లు కొల్లగొట్టారు. కవిత కమిషన్ అంటే ఇది కాదు, కమిషన్ తనకి కమిషన్లు అందలేదన్న వాటాల కోసం కొట్టుకోవటమా? ప్రజల్లో చర్చ ఏది? ఒకటి మాత్రం కవిత బహిష్కరించడం ద్వారా బీఆర్ఎస్ తన గుంతతను తీసుకుంది. కోరి కోరి కవితతో తలగొక్కుంటున్నారు. కొరివితో తలగొక్కటం తీసి పక్కన పెట్టు, కవితతో తలగొక్కుంటే ఏం జరుగుద్దో రాబోయే రోజులే చూస్తారనమాట. ఇక్కడ కవిత గురించి మీరు ఇంత చెప్పారు కదా, అక్కడ ఈ లిక్కర్ కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉన్నది, అన్ని డబ్బులన్నీ అతనికే వెళ్ళినాయని చెప్పి ఆంధ్రప్రదేశ్లో షర్మిల చెప్తే ఒకడెవడో వైసీపీ లీడరు కామెంట్ పెట్టాడు. ఏం కామెంట్ పెట్టాడు తెలుసా అండి? అంతకుముందు పొద్దుటూరు అప్పటి ఎమ్మెల్యే రాచమల్లు ఆయన చెప్పింది కరెక్టు, ఈ అమ్మాయి రాజశేఖర రెడ్డికే పుట్టలేదని మళ్ళీ ఇంకొకసారి సర్టిఫై చేశాడు. అప్పుడు అతను అన్నాడు, ఈ రాజశేఖర రెడ్డికే పుట్టిందా అని మాకు డౌట్ వస్తున్నది అన్నాడు. దాన్ని ఎండార్స్ చేస్తూ వైసీపీ నాయకులు సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. అంటే రాజశేఖర రెడ్డి సమాధి దగ్గరికి వెళ్ళే అర్హత వీళ్ళకుందా? అటువంటి మాటలు మాట్లాడేవాళ్ళు ఇవాళ వెళ్ళి ఆ సమాధి మీద తలపెట్టుకొని ఏడిస్తే ఎవరికి చెప్తున్నారు? ఎవరిని మోసం చేస్తున్నారు? మీ ఆత్మల్ని మీరు మోసం చేసుకుంటూ మీరు ఇంత నీచమైన స్థాయికి వస్తూ మీరు ఎవరిని మభ్యపెడతారు? తల్లి దగ్గరికి వస్తే అసలు చీపో అవతలికి పో అని చెప్పి ఎవరో మధ్యలో ఇంకొక ఆమె వచ్చి చెప్తూ ఉన్నది. అదేంది నాయన అమ్మని దగ్గరికి తీసుకో అంటే అటు నుంచి అట్లా వెళ్ళిపోతున్నాడు. తల్లిని దగ్గరకు కూడా తీసుకోలేదు జగన్మోహన్ రెడ్డి. రాజశేఖర్ రెడ్డికి పుట్టలేదు అనడం ద్వారా ఎవరిని వీళ్ళు అవమానించింది? విజయలక్ష్మి కదా, అక్కడ ఎదురుగా సమాధి దగ్గర ఉన్న విజయలక్ష్మిని అవమానించారు. ఇంకా అంతకన్నా మాతృ ద్రోహం ఉందమ్మా. వీళ్ళ బిహేవియర్ వల్లే కదా ఆవిడ మాటలు పడాల్సి వస్తుంది. ఇప్పుడు వీళ్ళ బిహేవియర్ వల్లే కదా. అవును, ఎగ్జాక్ట్లీ. ఒక కుటుంబం మొత్తం ఒక కుటుంబ పెద్ద మీద ఆధారపడి ఉంటుంది సార్. ఒక రాష్ట్రం మొత్తం అంటే ముఖ్యమంత్రి మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ళు నిజంగానే ఇందాక సార్ అన్నట్టు ఆదర్శంగా ఉండాల్సినటువంటి పరిస్థితి. అలాంటిది వీళ్ళు స్వలాభం కోసం ఆలోచించుకొని కుటుంబాలనే రక్త సంబంధాలనే దూరం పెట్టడం, ఇలాంటి వ్యక్తులు మరి ప్రజలకు ఎలాంటి సందేశం ఇస్తారో, అసలు వీళ్ళు రాజకీయాల్లో రావడానికి అర్హులేనా? అంటే అసలు వీళ్ళ రాజకీయాలను అసలు ప్రజలు కూడా ఆ పార్టీల మీద విశ్వాసం ఉంచి ఏ విధంగా విశ్వాసం ఉంచవచ్చు అంటారు? అసలు వీళ్ళకి అంటే మమకారం లేకపోతే ఇటువంటివి కరుణ, దయ, ఇటువంటి మాటలకి వీళ్ళకి అర్థం లేదు. వీళ్ళకి కావాల్సింది కరుణ కాదు, డబ్బు. వీళ్ళకి దయ లేదు, డబ్బే కావాలి. వీళ్ళకి ఎటువంటి మంచి క్వాలిటీ అని ఇప్పటివరకు మనం అనుకుంటున్నామో అది అక్కర్లా. వీళ్ళకి కావాల్సింది డబ్బు 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 డబ్బు. అధికారంలోకి రావటానికి డబ్బులు ఖర్చు పెట్టాలి, అధికారంలోకి వచ్చిన తర్వాత డబ్బులు సంపాదించుకోవాలి. డబ్బులు కూడా నాకొక్కడికే, నాకు చెల్లెలకి ఇవ్వకూడదు, నా తల్లికి ఇవ్వకూడదు, నా తండ్రికి ఇవ్వకూడదు. ప్రేమిస్తారు, ఆ తర్వాత బయట వ్యక్తుల మీద సానుభూతి చూపించడము, కరుణ చూపించడం. కానీ కుటుంబం మీద, రక్త సంబంధీకుల మీదనే ప్రేమ లేనప్పుడు అలాంటి వాళ్ళకి అసలు ప్రజల మీద ప్రేమ అసలు కుటుంబాన్ని ప్రేమించటం అంటే ఇప్పుడు నరేంద్ర మోడీ ఉన్నాడు ప్రైమ్ మినిస్టర్, ఆయన చెల్లెళ్ళు, ఆయన అక్కలు, ఆయన అన్నలు, వాళ్ళందరూ కూడా ఇప్పటికీ ఎవరు ఏ పని చేస్తారో ఆ పనే చేసుకుంటున్నారు. కుటుంబాన్ని ప్రేమించటం అంటే వెళ్ళి దగ్గరికి వెళ్ళి పలకరీయటం, రావటం. ఇప్పుడు మోడీ వాళ్ళ తల్లి దగ్గరికి వెళ్ళేవాడు, ఆ తల్లి దగ్గర ఆశీర్వాదం తీసుకునేవాడు. 100 రూపాయలు 200 ఇస్తే అజ్జంలో పెట్టుకుని వచ్చేవాడు. అదేంటి? అది నీకు పేపర్లో వచ్చేది, ఛానల్లో వచ్చేది, చూసే వాళ్ళందరికీ, దేశ ప్రజలందరికీ ఆ సందేశం ఎలా వెళ్తుంది? విలువలు ఉండాలి, మనిషి విలువ ఉండాలి. నువ్వు జగన్మోహన్ రెడ్డి
ఆయన నోరు తెరిస్తే విలువలు అంటాడు, విశ్వసనీయత అంటాడు. ఇప్పుడు ఇది చెప్పా కదా ఇప్పటిదాకా, ఆ తల్లి వచ్చి ఆమె వచ్చి ముద్దు పెట్టి ఆమె ఇది చేస్తే, గతంలో అన్న కూడా కెమెరాలు ఉన్నాయని చెప్పి ఆయన కొంచెం ఆలింగనం చేసుకోవడం, ఆవిడ తల్లి ఆయన్ని ముద్దాడటం ఉండేది. ఈసారి అలాంటిది కూడా ఏమీ కనిపించినట్లేదు. కెమెరాలను కూడా ఆయన లెక్క చేయనట్టే కనిపించింది. ఆవిడ హక్ చేసుకోవడానికి వచ్చినా కూడా ఈయన దూరం పెట్టారు. అసలు దూరం వెళ్ళిపోయాడు, ఆమె చూడలేదు. ఆమె నిజంగా ఆమె ఎంత ఏడ్చి ఉంటుందో, ఏడ్చి కళ్ళల్లో నీళ్లు కూడా కనిపించినాయి. తల్లిని అంతలా ఏడిపించాల్సిన అవసరం ఉందా? తుచ్చమైన ఆస్తి కోసం, ఆ ఆస్తి కూడా నువ్వేమన్నా కష్టపడి, విజయసాయిరెడ్డి ఒకసారి చెప్పాడు, అవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు చాలా కష్టపడి సంపాదించుకున్న ఆస్తులు అని చెప్పాడు విజయసాయిరెడ్డి. ఆ పేరు కూడా నేనే పెట్టా, ఆ పేరు కూడా జగతి, ఇద్దరు పేర్లు వచ్చేటట్టుగా. జగన్ భారతి కలిపి జగతి అని పెట్టింది నేనే అని చెప్పాడు. కష్టపడి సంపాదించాడు. ఏం వ్యాపారం చేశాడు జగన్మోహన్ రెడ్డి? ఏ వ్యాపారంలో సంపాదించాడు? ఏ వ్యవసాయం చేసి ఏ పంట వేసి సంపాదించాడు? ఇంకా కేసీఆర్ ఒక మాట చెప్పాడు, నేను ఆ బెల్ పెప్పర్ వేసాను, నాకు ఎకరానికి 10 కోట్లు వచ్చిందని చెప్పాడు. వేసాడో వేయలేదో, అక్కడ మొక్కజొన్న తప్ప ఏం పండదు కానీ ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో, నేను మాత్రం ఆ బెల్ పెప్పర్ వేసాను అన్నాడు. అసలు అది అమ్మితే నాకు 5 కోట్లు వచ్చింది, 10 కోట్లు వచ్చిందని చెప్పాడు. అట్లా మరి ఈయన ఏ పేపర్ వేస్తే వచ్చింది ఇన్ని 100 కోట్లు 1000 కోట్లు? బ్రాందీ పేపర్. అందుకని ఇక్కడ వీళ్ళందరూ కూడా కుటుంబ విలువలు అనేది మనం నేర్చుకోవాలి, మనం ఆచరించి చూపించాలి. ఆ కుటుంబం మొత్తం రాష్ట్ర ప్రజలందరూ ఆదర్శంగా తీసుకోవాలి. ఇదేం దరిద్రం, కొట్టుకు సావటం. అది కూడా వీళ్ళేదో కష్టపడి జీతంలో పైసా కూడబెట్టి ఏదో కొనుక్కున్నట్టు, అంత దోచుకున్న డబ్బులే కదా. ఎక్కడ లిక్కర కొమ్ముకోవడం అంత. ఇప్పుడు కవిత గురించి అంటే మామూలుగా ఇప్పుడు పార్టీ నుంచి సస్పెండ్ చేశారు కాబట్టి, నిజంగా చెప్పాలంటే అంటే మామూలుగా కవితను సస్పెండ్ చేశారు కాబట్టి అయ్యో పాపం ఆడకూతురికి అన్యాయం జరిగింది అని అనుకుంటున్నాం. కానీ ఆమె చేసింది ఏంటి? ఢిల్లీ లిక్కర్ కుమ్ముకోవడం కదా. ఢిల్లీ దాకా వెళ్ళి నీకు 100 కోట్లు ఏంది, సౌత్ గ్రూప్ వాళ్ళు 100 పడేస్తారు తీసుకోపో అని చెప్పి 100 కోట్లు ముడుపులు. అంటే నీకు ఎంత ప్రాఫిట్ వచ్చి ఉండాలి, నువ్వు ఎంత చేసి ఉండాలి మద్యం పాలసీని అక్కడ మార్చి. అంటే ఆ మద్యం ఢిల్లీ స్కామ్లో తన వాటా అందలేదనా కేటీఆర్ కోపం? అంతే కదా మరి. ఈ కాళేశ్వరం స్కామ్లో తన వాటా అందలేదని ఇదా కక్ష? నువ్వు అందులో ఎక్కువ కొట్టేశావు, నువ్వు ఇందులో ఎక్కువ కొట్టేశావు. ఇదేనా మీకు ఈ ప్రజల పట్ల కమిట్మెంట్ ఇదేనా? ఏమైనా అర్థం ఉందా? నీకు ఢిల్లీ లిక్కర్ ఏంటి, సౌత్ గ్రూప్ ఏంటి, ఆ కంపెనీలన్నీ మొత్తం అన్నీ కలిపి గ్రూపుట. ఆ గ్రూపులో ఎవడుంటాడు? మళ్ళీ అరవిందోనే ఉంటాడు. ఆ అరవిందో అతను జైల్లో ఉంటే ఎవరు మాడతారు? ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వెళ్ళి అన్న నీతో పాటు మేము అందరం ఉన్నామన్నా అని చెప్పి వస్తాడు. శరత్చంద్రారెడ్డి లేదన్నా డోంట్ వరీ అన్నా, నీ వెనక జగన్ ఉన్నాడన్నా అని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వెళ్ళి చెప్పొచ్చాడు కదా. ఫోటోలు వచ్చినాయి కదా, అవి వీడియోలు వచ్చినాయి. అంటే ఏంటి? నీ కుంభకోణం, లిక్కర్ కుంభకోణం. కొట్టు దంచి కొట్టు, నీకు ఏం లేదు, దోచుకో. ఎన్ని 2 చేతులు కాదు 100 చేతులు పెట్టి దోచుకో, నీ ఓపిక. ఇదే వీళ్ళు చేసే లిక్కర్ కుంభకోణమే ఆ కుటుంబానికి వెన్నెముక, ఈ కుటుంబానికి అదేనా? ఇది ఏపీ లిక్కర్ స్కామ్, అది ఢిల్లీ లిక్కర్ స్కామ్. అంటే ఇప్పటి వరకు మీరు అన్నలు వెన్నుపోటు పొడిచారు, లేకపోతే అన్నలు పట్టించుకోవట్లేదు, చెల్లెళ్ళని మాట్లాడారు. ఒకసారి చెల్లెళ్ళ సైడ్ నుంచి కూడా ఆలోచించాలి కదా సార్. అంటే గతంలో రాజకీయాలు చూసుకున్నట్టయితే కుటుంబం నుంచి ఒక్కళ్ళే వచ్చేవాళ్ళు, పెద్దగా రాజకీయాల మీద ఆడవాళ్ళు ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు కాదు. సో ఇప్పుడు రాజకీయాలు అట్లా కదమ్మా. నువ్వు అడిగేది నాకు అర్థమైంది. నువ్వు ఆడపిల్లవి కాబట్టి వాళ్ళు పాపం అయ్యో షర్మిల కవిత అన్యాయం అయిపోతున్నారు అన్న ఫీలింగ్ నీకుంటే ఉండొచ్చు. అందుకనే నువ్వు క్వశ్చన్ అడగటానికి ముందరే చెప్పింది. ఆమెను సస్పెండ్ చేశారు కానీ చేసినందుకు మనకి సానుభూతి వస్తున్నది, కానీ ఆమె చేసిన పని ఏంటంటే అని నేను డివిఎస్ గారిని అడిగింది అదే. అక్కడ షర్మిల పరిస్థితి అంతే కదా. దీనికి జగన్మోహన్ రెడ్డి చెప్పిన లాజిక్ ఏంటో తెలుసా? మొట్టమొదట ఏమని చెప్పాడంటే,
ఒక కుటుంబంలో ఒకడే అధికారం రాజకీయం చేయాలి, ఇంకొకడు ఓకే. వ్యాపారం చేసుకోవాలి, ఇంకొకడు వేరే రకంగా ఎదగాలి అన్నాడు. అందుకని నేను షర్మిలకి రాజకీయ వారసత్వంలో వాటా ఇవ్వలేదని తనను సమర్థించుకోవటానికి అతని యొక్క పాటలు. మరి తెలంగాణలో పార్టీ పెడితే దాన్ని ఎందుకు నాశనం చేసేట? అలాంటప్పుడు పార్టీ పెడితే నాశనం చేయటం కాదు, అతను ఎవరికో ఫోన్ చేసి నువ్వెవడే మా చెల్లికి డబ్బు ఇవ్వటానికి, వాడెవడో చందా ఇస్తుంటే వాడిని బెదిరించాడు. నేను ఇచ్చుకోలేనా నా చెల్లికి డబ్బు, నేను ఇవ్వకుండా నువ్వెవడవి ఇవ్వటానికి అని అడిగాడంటే మరి మీరంటున్నట్టు అలాంటప్పుడు రాజకీయాల్లో కుక్కలే రావాలనుకున్నప్పుడు ఎన్నికల ప్రచారంలో కూడా ఆయన జైల్లో ఉన్నప్పుడు ఆవిడని ఉపయోగించుకోకుండా ఉండాల్సింది కదా. ఎగ్జాక్ట్లీ. అప్పుడు నీ పాదం మీద పుట్టుమచ్చని చెల్లెమ్మా అంటే ఇవాళ చెల్లి అంటే ఒక అభిమానం, ఒక ప్రేమ, ఒక ఆప్యాయత అసలు ఏమైపోయాయి అక్కడైనా ఇక్కడైనా. అంటే మద్యం కుంభకోణం ఏ విధంగా రెండు పార్టీలని ఇవాళ చిన్న భిన్నం చేసింది. ఆ శాపం తగలదమ్మా, ఉసురు తగలదా? అంటే తాగుబోతుల వాళ్ళ ఉసురే ఇవాళ ఈ కుటుంబాలకి పరిస్థితి. ఇక్కడ 1,00,000 మంది చనిపోయారంట జగన్మోహన్ రెడ్డి ఆ బ్రాండ్లు మద్యం దాగి ఏపీలో. మరి ఇక్కడ తెలంగాణ పరిస్థితి ఏంటి అంటే ఇప్పుడు ఒకటి అవినీతిలో పుట్టారు, అవినీతిలో పెరిగారు, ఇప్పుడు ఆ అవినీతికే బలయ్యారు పార్టీలు, రెండు పార్టీలు, అటు బీఆర్ఎస్ కానీ ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ రెండు ముఖ్యమంత్రుల కుటుంబాలే. ఒక ముఖ్యమంత్రి కొడుకు జైలుకి వెళ్ళాడు, క్విడ్ ప్రోకో 1.0. ఒక ముఖ్యమంత్రి కూతురు జైలుకి వెళ్ళింది, కవిత. ఢిల్లీ లిక్కర్ స్కామ్ చూసావు అసలు ఎలా సింబాలిక్గా రెండు కుటుంబాలు ఏ విధంగా అధికారం అనేది ఆ కుటుంబాల పాలిట చేటయింది అంటే. ఇప్పుడు మనం తీసుకున్నట్లయితే కాళేశ్వరం, ఇప్పుడు ఆ స్కామ్ స్పష్టంగా మరి హరీష్ రావుని బలి తీసుకుంటారా, కేసీఆర్ అరెస్ట్ చేస్తారా? ఈమెమంటోంది A1 A2 A3 వాళ్లే అంటోంది కవిత. ఏమని చెప్పింది? హరీష్ రావు లేకపోతే సంతోష్, అతను ఎవరో మేఘా కృష్ణారెడ్డి అంటాం. మొత్తానికి మా నాన్నకేం తెలియదంట. వాళ్ళ నాన్న అమాయకుడు, బిడ్డ కదా, కడుపును పుట్టిన బిడ్డకి తండ్రి మీద ప్రేమ ఎలా చచ్చిపోతుంది? తండ్రికి లేకపోవచ్చు ఆ ప్రేమ. కవిత జైల్లో ఉంటే కనీసం జైలుకి వెళ్ళి పలకరించని తండ్రిని చూస్తారా? కేసీఆర్ అసలు కనీసం 5 నెలలు కూతురు జైల్లో ఉంటే వెళ్ళలేదమ్మా. అనారోగ్యంతో నడవలేక తల్లి వెళ్ళింది కానీ ఢిల్లీ. అంటే ఇప్పుడు ఒకటి మాత్రం వాస్తవం, ఏది చివరికి ఆ రెండు కుటుంబాలు రెండు రాష్ట్రాల్లో ఎవరికీ కొరకాకుండా అవుతున్నాయి. కారణం ఇదే అన్నమాట. అంటే వాళ్ళకి అధికారం కావాలి, రాజకీయం కావాలి, డబ్బు కావాలి. అది ముందు ఏది, ఇంకా అది ఉంటే ఇంకేమీ అవసరం లేదు. బంధాల గురించి విలువల గురించి వాళ్ళు మాట్లాడితే మనం ఏం మాట్లాడతాం? సో ఇలాంటి వ్యక్తులు వచ్చి నిన్న చంద్రబాబు గారికి 30 ఏళ్ళు అవుతోంది, మొదటిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి అన్న సందర్భంగా సాక్షి మీడియాలో, సాక్షి ప్రింట్ మీడియాలో వాళ్ళు 30 ఏళ్ళు వెన్నుపోటు దినోత్సవం అని చెప్పి వాళ్ళు డిబేట్స్ కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. సో వాళ్ళు చూస్తే బయట వాళ్ళ కుటుంబ పరిస్థితి ఈ విధంగా ఉంది. ఇలాంటి వ్యక్తులు వచ్చి మరి వెన్నుపోటు గురించి మాట్లాడడం ఎలా చూడొచ్చు అంటారు? సాక్షిలో టీవీలో డిబేటే కాదు, సాక్షి పేపర్లో ఒక గొప్ప నాయకురాలు, ఒక గొప్ప సంఘ సంస్కర్త, ఒక గొప్ప ఆదర్శ సతీమణి లక్ష్మీపార్వతి ఒక ఆర్టికల్ కూడా రాసింది దీని మీద. ఇప్పుడు ఈ షర్మిలకు పొడిచిందే పోటు. షర్మిలకి ఏం పోటు పొడిచారు, కవితకి ఏం పోటు పొడిచారు? వెన్నుపోటు అంటారా, దాన్ని ఎదురుపోటు అంటారా? అసలు లక్ష్మీపార్వతి పొడిచింది ఆ పోటునే ఏమంటారు? లక్ష్మీపార్వతి చేసిన పనులను ఏమంటారు? ఆమె వచ్చి ఇప్పుడు పెద్ద ఆర్టికల్ రాసింది, ఇదంత పెద్ద దుర్దినము, ప్రజాస్వామ్యానికి దుర్దినం. ఆ తర్వాత ఎన్ని ఎలక్షన్లు జరిగినాయి, ఆ తర్వాత ఎన్నిసార్లు చంద్రబాబు నాయుడు గెలిచాడు. అంటే తను ముఖ్యమంత్రి కావాలి కదా. సెప్టెంబర్ 1, 1995 నేను ప్రమాణ స్వీకారం చేద్దాం అనుకున్నాను, చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశాడని దుర్దినమా? అప్పుడు 1996లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 96 పార్లమెంట్ ఎలక్షన్లు జరిగితే ఈ లక్ష్మీపార్వతి 42 స్థానాలు ఉండేవి. అప్పుడు 42 పార్లమెంటు స్థానాల్లో ఒక హైదరాబాద్ తప్ప
అన్నీ నేనే గెలుస్తానని చెప్పింది లక్ష్మీభారతి. మొత్తం 41 స్థానాలు నేనే గెలుస్తున్నా, నాకే వచ్చేస్తాయి, ఇంకా నేను నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ నేనే అని చెప్పుకు తిరిగింది. ఏమైంది? జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఒక నామినేటెడ్ పోస్ట్ తోటి ఆ పక్కన కూర్చొని జగన్మోహన్ రెడ్డి ఆదర్శవంతుడు అని చెప్తూ ఉన్నది. అందుకని ఈ లక్ష్మీభారతి చెప్పే కబుర్లంటే ఇవన్నీ ఈ వార్తలు చదువుకుంటూ ఆ సాక్షిలో కొమ్మినేని శ్రీనివాసరావు చేసే డిబేట్లు చూసుకుంటే ఇంకా అవి చూసుకుంటూ బతకచ్చు జగన్మోహన్ రెడ్డి చక్కగా. వీళ్ళందరూ కూడా ఏంటి అంటే ఒక స్టాండ్ తీసుకొని, అంటే అన్యాయం ఎటుంటే అటువైపు ఉండే వ్యక్తులు వీళ్ళందరూ. న్యాయంగా ధర్మంగా చట్టబద్ధంగా జరిగే విషయాలు వీళ్ళకి అసహ్యం కలిగిస్తాయి. వీళ్ళకి ఏది కూడా చట్ట ప్రకారం నడిచేది ఏది కూడా వీళ్ళకి న్యాయం అనిపించదు. వీళ్ళు ఇప్పుడు కాదంబరి జత్వాని అనే అమ్మాయిని బాంబే నుంచి తీసుకొచ్చి 54 రోజులు చీకటి గదిలో పడేస్తే ఈ లక్ష్మీభారతి ఎక్కడికి పోయింది? దాన్ని ఏ పోటు అంటారు? కాదంబరి జత్వానికి ఏ పోటు అంటారు? నువ్వు 30,000 మంది ఈ జే బ్రాండ్లు దాగి చచ్చిపోతే, ఇప్పుడే డివిఎస్ గారు చెప్పింది, 30,000 మంది చచ్చిపోయారు, ఇంకొక 60,000 మంది కిడ్నీలు లివర్లు పాడైపోయి కూర్చుంటే మా జగన్మోహన్ రెడ్డి గారు మంచి మంది ఇచ్చారని చెబుతుంది ఆ లక్ష్మీభారతి. ఏం చెప్పాలి? మంచి మంది ఇస్తే ఇంతమంది ఎందుకు చచ్చిపోతారు? ఇదేం కుంభకోణం? ఇంత పెద్ద కుంభకోణమా? ఎంతమంది జైల్లోకి వెళ్ళారు? అట్లా కాదయ్యా, ఆ మంచి మంది ఇచ్చాడు మా బాబు అంటే జగన్మోహన్ రెడ్డి. ఇటువంటి నిజంగా చెప్తున్నా కదా, విలువలు విశ్వసనీయత అని పైకి చెప్పుకుంటూ తిరిగే ఈ జగన్మోహన్ రెడ్డికి ఈ రోజున తల్లిని అంత దారుణంగా అవమానించింది. నిజంగా నాకే బాధేసింది ఆ వీడియో, ఆ విజువల్స్ చూస్తే. నిజంగా అంటే విజయలక్ష్మి అంత ముందర ఎలక్షన్ల ముందర కూడా మా అబ్బాయిని గెలిపించండి అనే చెప్పింది. ఆవిడకు కూడా అధ్యక్ష పదవి ఇచ్చి తర్వాత మళ్ళీ ఆవిడని తీసేసి తానే శాశ్వత అధ్యక్షుడిగా ప్రకటించారు. ఆ రోజు ఏడ్చిందమ్మా విజయలక్ష్మి. పదవి నుంచి చిటికేసి చెప్పాడు దిగిపోను అని తల్లిని చెబితే ఆమె ఏడిపే. ఎందుకు? నువ్వు చెల్లి పార్టీకి గౌరవాధ్యక్షురాలుగా ఉన్నావు, నువ్వు నా పార్టీలో ఉండడానికి వీల్లేదు, గెట్ అవుట్ అన్నాడు. ఆమె వచ్చి ఏడుస్తూ మొత్తం ఆ కన్నీళ్లతోటి కొంగు అంతా తడిచిపోయింది, అంత ఏడ్చింది. తర్వాత మళ్ళీ ఎలక్షన్ టైంలో మా అబ్బాయికి మళ్ళీ గెలిపించండి ఏదో లెటర్ రాసినట్టుంది. ఎవరు వినలా. ఎందుకు వింటారు? నీకే దిక్కు లేదు, ఇంకా నువ్వు చేస్తే మేమేం వింటాం అనరా? అట్లాగే అన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. అందుకని వీళ్ళందరికీ కూడా ఎవరికైనా ఈ రోజున మళ్ళీ నిన్న మొన్న కూడా చెప్పింది విజయలక్ష్మి, లేదు అవన్నీ మా కుటుంబాలకు అవన్నీ ఏమీ లేవు, అన్నీ ఇవాళ కాకపోతే రేపైనా సర్దుకుంటాయి అని చెప్తుంది. మరి అదే విజయలక్ష్మికి సంబంధించిన వాళ్ళు అంటే వైవి సుబ్బారెడ్డి లేకపోతే ఈ విజయసాయి రెడ్డి వాళ్ళందరూ మరి జగన్ వైపు సైడ్ తీసుకొని మాట్లాడారు, షర్మిలకి వ్యతిరేకంగా డైరెక్ట్గా మాట్లాడారు. విజయసాయి రెడ్డి అంటే బయటవాడు అనుకో, వైవి సుబ్బారెడ్డిని పిలిచి, వైవి సుబ్బారెడ్డి నీ చెల్లెలు భర్తే కదా, ఏ సుబ్బారెడ్డి అట్లా ఎందుకు మాట్లాడావు, పాప్స్కి వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడావు అని అడిగిందా? ఎందుకు అడగల? అందుకని ఇక్కడ నేను అదే చెప్తున్నది, తెలంగాణలో కేసీఆర్ అదే తప్పు చేశాడు, ఆంధ్రప్రదేశ్లో విజయలక్ష్మి అదే తప్పు చేసింది. నేను చెప్తున్న పాయింట్ అది. వీళ్ళు గనక ముందరే గనక సెట్ చేసి ఢిల్లీ కుంభకోణంలో, ఢిల్లీ లిక్కర్ స్కాండల్లో ఉన్నప్పుడు కవిత మీద యాక్షన్ తీసుకొని ఉన్నట్టయితే ఈరోజు కేసీఆర్కి ఈ మనస్తాపం ఉండేది కాదు. అట్లాగే విజయలక్ష్మి ఎప్పుడైతే షర్మిల వచ్చి తెలంగాణలో పార్టీ పెట్టుకుంది, నువ్వు ఎందుకురా, నువ్వు షర్మిల వెళ్ళి తెలంగాణలో పార్టీ పెట్టుకుంటుంటే నువ్వెందుకు అడ్డుపడుతున్నావురా అని ఆ రోజే అడిగినట్టయితే జగన్మోహన్ రెడ్డి ఇంత దూరం వచ్చి ఉండేవాడు కాదు. అందుకని కేసీఆర్ విజయలక్ష్మి మొత్తం జరిగిన వాటికి వీళ్ళే బాధ్యులు. వీళ్ళు పుత్రప్రేమ లేకపోతే పుత్రప్రేమతోటి కళ్ళు మూసుకుపోయి వ్యవహరించారు. ఇప్పటికీ కేసీఆర్ ఏమంటాడు, నా వారసుడు కేటీఆర్ అంటాడు. విజయలక్ష్మి ఏమంటుంది,
జగన్మోహన్ మన రాజశేఖర రెడ్డి గారికి వారసుడు జగన్మోహన్ రెడ్డి అని. ఇదే రాజకీయం. ఈ విధమైన రాజకీయాలు చేసుకుంటూ మీరు రాష్ట్రాలను ఉద్ధరిస్తారా? ముందు మీ కుటుంబాలను ఉద్ధరించుకోపోండి. రైట్. ఒక కన్నును పొడుస్తుందా ఎవరు ఆనరు అన్నాడు. ఏదో ఆ రోజు అసెంబ్లీలో పొడిచింది, అటు ఇటు రెండు పొడిచింది. ఆ రోజు వివేకానంద రెడ్డి హత్య గురించి మాట్లాడుతూ అవినాష్ రెడ్డి నాకు 2 కళ్ళు అంటూ ఒక కన్ను ఇంకో కన్నును పొడుస్తుందా అని అంటే, ఇవాళ మరి ఇక్కడ ఈ ఇంట్లో ఒక కన్ను ఇంకో కన్నును పొడుస్తాను, ఆ ఇంట్లో ఒక కన్ను ఇంకో కన్నుని పొడుస్తాను. పొడిచినాయి ఆల్రెడీ అయిపోయింది. కేసీఆర్కి 2 కళ్ళు. ఎవరు? కొడుకు కేటీఆర్, కూతురు కవిత. మరి కేటీఆర్ మరి కవితని బాయ్కాట్ చేయటానికి బర్తరఫ్ చేయటం ఏంటి? బహిష్కరణ అంటే ఏంటి? పొడవటమే కదా. ఇక్కడ అదే పరిస్థితి. జగన్ షర్మిల 2 కళ్ళు. ఎవరికి? విజయమ్మకి. ఒక కన్ను ఇంకో కన్నును పొడిచింది. ఎవరు అందులో అయ్యేది? నొప్పి తెలిసేది ఎవరికి? విజయమ్మకి కదా. నొప్పి తెలిసేది ఎవరికి? బాధితులకు కదా. ఇక్కడ నొప్పి మరి షర్మిల, అక్కడ నొప్పి కవితకి. అంటే ఒకటి మాత్రం నిజం, ఇది ఘర్ ఘర్కి కహానీ కాదు. కానే కాదు, ఏ దోగర్కి కహానీ.